ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు. అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తానని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ, ఎన్నికలు అయిపోగానే నై తెలంగాణ. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి. తెలంగాణను పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి. ఆ క్రమంలో 2009 తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది. అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే హైదరాబాద్ లో ఉద్యోగాలు ఎవరన్నా చేయొచ్చు, ఆంధ్రోళ్ళందరూ రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక ఉత్తర్వులు వచ్చినాయి. అంటే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది, మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, మన హైదరాబాద్ లో మన ఉద్యోగస్తులకు రేపు ప్రమోషన్లు దొరికాయి, ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్దిపేటకు వచ్చారు. అంబేద్కర్ భవన్, మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్కి ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది, అందులో మీటింగ్ అయింది. అది అక్టోబర్ 12, 2009. అక్టోబర్ 12, 2009 అంబేద్కర్ భవన్ లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుందామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది. ఏంటిది? అవసరమైతే తెలంగాణ కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఎక్కడ చెప్పిండు? అది సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో చెప్పిండు. అక్టోబర్ 12, 2009 నాడు చెప్పిండు. చెప్పుకుంటూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది. నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి. సో అక్టోబర్ 12 నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం. సిద్దిపేటలో హైదరాబాద్ ను మా హైదరాబాద్ మాకు దక్కాలి, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ 6వ జోన్ లో అంతర్భాగమని అక్టోబర్ 21వ తేదీన సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చెయ్యాలని చెప్పి నిర్ణయించాం. ఆనాడు స్వామి గౌడ్ గారు టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉండే, దేవి ప్రసాద్ గారు మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ, ఆయన టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. అద్భుతంగా ఆ ఉద్యోగ గర్జన అంచనాలకు మించి లక్షలాది మంది సిద్దిపేటకు వస్తే ఆ ఉద్యమం పెద్ద ఎత్తున లేచింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఇది తెలంగాణ ప్రజలది, ఇది మాది అని చెప్పి ఆ అక్టోబర్ 21న అద్భుతమైన ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. దాని అనంతరమే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు డేట్ ప్రకటించింది. నవంబర్ 29వ తేదీ సిద్దిపేట కేంద్రంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు. అయితే అల్గునూరులో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. మీరందరూ చూసింది ఆ రోజు. ఆ ఆమరణ నిరాహార దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తుంటే ఒక 2000 పోలీసులు ఉంటారు సిద్దిపేటలో. మార్కెట్ కమిటీ నిండా పోలీసు వాళ్ళే, ఫంక్షన్ హాల్లో నిండా పోలీసు వాళ్ళే. ఓ లడ్డా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చిండ్రు. ఇక ఐజీలు, డిఐజీలు, ఎస్పీలు ఎటు చూడు పోలీసు వాళ్ళే ఉంటుండే సిద్దిపేటలో. మొత్తం సిద్దిపేట గ్రామాలలో టైర్లు ముళ్ళకంచెలేసి ప్రజలు గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ముళ్ళకంచెలేసిండ్రు, టైర్లు అడ్డం పెట్టిండ్రు, ప్రజల్ని బయటకు రాకుండా చేసిండ్రు. రామలింగన్ ఉండేప్పుడు అసలు ఎముకలు కొరికే చలి, ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఎన్ని కేసులు పెట్టిండ్రు ఆ రోజు.
మాట్లాడితే కేసే, చెట్టు కొమ్మగొడితే కేసే, బోరేస్తే కేసే, అన్నం పెడితే కేసే, టెంట్ వేస్తే కేసే, రోజు బైండ్ ఓవర్లు, కేసులు, అరెస్టే. అయినా భయపడకుండా ఆ నవంబర్ 29 దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకున్నాం. అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను అల్గునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసింది. ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అనుకున్నాడు కేసీఆర్కు ఖమ్మం పట్టకపోతే ఆడ తెలంగాణ ఉద్యోగం తక్కువ ఉన్నది, అది ఆంధ్ర బార్డరు, ఆడి పట్టకపోతే లొల్లి సప్పుడు బంద్ అయింది అనుకున్నాడు. కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం జైలు వేసిండు, తీసుకుపోయి కేసీఆర్ ఖమ్మం జైలు వేసిండు. అయితే మాకు అంత ఆగమాగం, సార్ వస్తుంది ఇక గంటలని మేము అనుకుంటున్నాం. ధన్మని అరెస్ట్ చేసిందని తెలవంగానే మనం అందరం వేల మంది ఉన్నాం. ఎట్లా కేసీఆర్ గారు జైల్లో పెట్టిన దీక్ష కొనసాగిస్తాడు, మేమిక్కడ సార్కు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ దీక్ష ప్రారంభిస్తామని మనందరం కూడా కూర్చున్నాం. ఏమైందో మీకు తెలుసు, గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డట్టు ఆనాడు మనం వేల మంది ఆ దీక్షా శిబిరం దగ్గర ఉంటే దాదాపు 2000 మంది పోలీసు వాళ్ళు వచ్చి మన మీద పడ్డారు. అసలు ఇక కొట్టుడు కాదు, కొట్టి కొట్టి మనందరినీ కూడా అరెస్ట్ చేసి మనిషికో దిక్కు తీసుకుపోయిండ్రు. ఆ రోజు నేను, నాతో పాటు కనకయ్య, నాగిరెడ్డి అన్న చాలా మందిని తీసుకుపోయి మెదక్ జైల్లో పడేసిండు. మమ్మల్ని రకరకాల ఒక్కొక్కరిని ఒక జైళ్ళల్లో పడేసిండు. కేసీఆర్ సార్ను ఖమ్మం జైలు వేసిండు. అయినా పోరాటం ఆగలే. ఆ రోజు కేసీఆర్ గారితో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, రాజయ్య యాదవ్ గారు, ఇంకా చాలా మంది సార్తో పాటు ఆ రోజు జైల్లో ఉన్నారు. మరి అయినా కూడా పెద్దలు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు చనిపోయింది. సార్ కూడా నాయన్ నరసింహారెడ్డి గారు కూడా సార్ ఎంబడి ఆ రోజు జైల్లో పడ్డాడు, ఖమ్మం జైల్లో. నాయన్ నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, రాజయ్య యాదవ్ గారు ఖమ్మంలో సార్ వెంట జైల్లో అరెస్ట్ అయి ఉన్నారు ఆ రోజు. అయినా సార్ జైల్లో దీక్ష కొనసాగించింది. దీక్ష ఢిల్లీలో, ఖమ్మం జైల్లో సార్ కొనసాగించింది. ఉద్యమం తీవ్రమైంది. శ్రీకాంతాచారి తమ్ముడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని పాపం ఆ రోజు సాయంత్రం ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఉద్యమం, ఖమ్మంలో ఉద్యమం ఉండదని ఆనాటి ఆంధ్ర ప్రభుత్వం అనుకుంటే ఖమ్మంలో అడ్వకేట్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఖమ్మంలో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టింది. మేము కూడా అందరం వారి బయలుదేరినాం. ఖమ్మం పోతుంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పడేసింది. సార్ దగ్గరికి పోనిచ్చే ప్రయత్నం చేయలేదు. చాలా ఉధృతమైంది. తర్వాత డిసెంబర్ 3వ తారీఖు నాడు కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది, ఏమన్నా జరిగితే బదనామవుతాం అనుకున్నారో ఏమనుకున్నారో ఖమ్మం నుంచి నిమ్స్ ఆసుపత్రికి డిసెంబర్ 3వ తారీఖు నాడు కేసీఆర్ గారిని తెచ్చింది. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియను ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రక్రియలో తెలంగాణ దేవాలంటే పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి మోసం చేసింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసింది. పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఎన్నికల ముందు జై తెలంగాణ అని, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అని తెలుగుదేశము మోసం చేసింది. రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన చేసి గాంధీజీ గారు అనుసరించిన సత్యాగ్రహ పద్ధతిలోనే నేను కూడా నిరాహార దీక్ష పడతానని చెప్పి గాంధీ గారి మార్గంలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. ఆ నిరాహార దీక్ష బలమేందో, ఆ నిరాహార దీక్ష అస్త్రంలో ఎంత బలం ఉంటుందో కేసీఆర్ చూపించిండు. కేసీఆర్ ఆమన్న నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూనివర్సిటీలు, కాలేజీలు, మహిళలు, లాస్ట్కు పాత కాయిదాలు ఎరుకుంటోళ్ళు, పాత సీసాలు అమ్మేటోళ్ళు, అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చింది. డిసెంబర్ 3న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ గారు తెస్తే ఆయన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తా ఉండే. 7 రోజులైంది, 8 రోజులైంది, 9 రోజులైంది. మనిషికి ఏమైతుందో ఆందోళన పట్టుకున్నది. అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. టీవీల్లో చూస్తున్నటువంటి మహిళలు, ఉద్యమకారులు కేసీఆర్ చూసి చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో ఈ మనిషికి ఏమన్నా అవుతుందా బక్కపలుచున్నాడు. మేమందరం కూడా నిమ్స్ లో కేసీఆర్ గారి దగ్గర పోయి 9 రోజులైంది సార్, 10 రోజులైంది సార్, ఏమన్నా అయితే ఎట్లా బతుకుండి కొట్టాడాం సార్, మీ ప్రాణం ముఖ్యం అని మేము ఎంత బతింగ్లాడినా నో నేను ఒకటే మాట చెప్పినా,
అయితే తెలంగాణ జైత్ర యాత్ర, లేదంటే నా శవయాత్ర. నేను విడిచేదే లేదు నిరాహార దీక్ష.